సార్ చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీకు హిట్ వచ్చింది అనేది ఒక ఆనందం అయితే, ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా చూడని సినిమాని ఇచ్చారు. క్లైమాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లైమాక్స్లో ఓ జీవుడా లెయ్యి అన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయింది. సినిమా ఎటుపోతుందో అర్థం కాలేదు. అంత గొప్ప సినిమా ఇచ్చారు. అయితే ఈ సినిమా రాకముందు మీ లైఫ్ వేరేగా ఉండింది, వచ్చినాక వేరేగా ఉంది. నాకు కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రాకముందు మీ లైఫ్ ఏంది, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంది? ఎందుకంటే మీ బాధ చెప్పున్నాడు, మీ సంతోషం కూడా చెప్పండి. లేదు సార్, ముందు తర్వాత జరిగింది ఏంటంటే నా మీద చిన్న ట్రస్ట్. ఎప్పుడో అది ఆడియన్కి, హీరోకి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, హీరోకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, నమ్మకం. వీడు ఇలా చేస్తాడు అన్నది కాతో నాకు అది వచ్చింది అనుకుంటున్నాను సార్. ఇనిషియల్గా నేను రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా. తర్వాత ఓకే మంచి సినిమాలు చేశాను, 1-2 ఐ మేడ్, అదే చెప్తున్నాను కదా సార్, ఇన్ 9 ఫిలిమ్స్ ఐ మేడ్ 5 గుడ్ ఫిలిమ్స్. బాగా ఆడినవి ఉన్నాయి. దెన్ ఐ టుక్ సమ్ గ్యాప్. నేనే ఏదో రాంగ్గా వెళ్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అని చెప్పి తీసుకొని అన్నది నేను నమ్మాను సార్. ఇది క్లైమాక్స్, ఇది బాగా వర్కౌట్ అవుద్ది, చాలా కొత్తగా ఉందని. సో దగ్గరుండి చూసుకొని ఓ సినిమాకి ఇలా మార్కెటింగ్ చేసి ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే మంచి రీచ్ అవుతుందని చెప్పి నేను ఒక 1 year దాని మీద టైం స్పెండ్ చేసి కూర్చొని చేసుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది కదా సార్, అది వెరీ హ్యాపీ. సో ఇప్పుడు రేపు నేను ఇంకెప్పుడైనా సరే వైల్ డూయింగ్ ఫిలిమ్స్ ఎక్కడో చిన్నది ఏదైనా మళ్ళీ అటు ఇటు మిస్ అవుతున్నా, ఈ నమ్మకం అయితే నాతో ఎప్పటికుంటుంది. ఓకే నువ్వే మళ్ళీ ఒకటి పిక్ చేసుకోను, ఒకటి చేసుకోను, మళ్ళీ చేస్తావు, మళ్ళీ నువ్వు ఆడియన్స్కి ఇంతే దగ్గరగా వెళ్తావు అనే నమ్మకం ఏర్పడింది సార్. ఆ ట్రస్ట్ అనేది ట్రస్ట్ నా మీద నాకు నమ్మకం కలగడం ఇచ్చింది నాకు, అది వెరీ హ్యాపీ సార్. కిరణ్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. బిగ్ స్క్రీన్ పైన పెద్ద సక్సెస్ కొట్టారు, అండ్ ఓటీటీలో కూడా హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇది. అయితే మరి ఈ సక్సెస్లో మీరు ఏమైనా మల్టీ స్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందా అండి ఫర్దర్గా ఏమైనా చేస్తే? ఏమో సార్, ప్రస్తుతానికి అయితే అలాంటి కథలు ఏం రాలేదు నాకు. ఒకవేళ కథ బాగా నచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా చేస్తాను సార్. ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు సార్ మీరు? అలా పర్టికులర్గా ఏం లేదు సార్. కథ బాగా నచ్చి అక్కడ ఉంటుంది కదా సార్, ఆ చిన్న ఆప్షన్ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్టర్స్ కానీ, దాన్ని బట్టి అంతే సార్. థ్యాంక్స్ టు హోల్ టీమ్ అండి, చాలా మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కిరణ్ గారు సార్ అంటే మీరు ఒక సినిమా మ్యాడ్లా కనబడుతూ ఉంటారు, ఎందుకంటే మీ సినిమా గురించి మీరు పదే కష్టపడుతూ ఉంటారు.